యెషయా 66:12 చూస్తే నది వలె సమాధానమును నేను మీ యొద్దకు ప్రవహింపజేస్తా. ఈ సమాధానం అనే ప్రవాహం, ఈ సంతోషం అనే ప్రవాహము, ఈ జీవం అనే ప్రవాహము మన బ్రతుకుల్లో ఏది? అందుకని నాకు డౌట్ వస్తుంది. వేషధారణ భక్తిలో విశ్వాసం అని చెప్పుకునే మన బ్రతుకుల్లో ఆత్మలేని జీవితము. అందుకనే ఇది వేషధారణతో కూడిన కపటమైనటువంటి మారు మనసు జీవితం అనిపిస్తుంది నాకు. ఒక పాపి నిజమైన మారు మనసు పొందితే, ఒక పాపి క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందితే, గలతీ 3:27 ప్రకారము బాప్తిస్మం పొందిన మనము క్రీస్తు యేసును ధరించుకున్నాం కదా. ఆ క్రీస్తును ధరించుకున్న మన జీవితాల్లో ఆ క్రీస్తు స్వరూపము, ఆ క్రీస్తు యొక్క నడవడిక, ఆ క్రీస్తు యొక్క ప్రవర్తన, ఆ క్రీస్తు యొక్క క్రియలు మన బ్రతుకుల్లో కనపడకపోతే నీ మారు మనసు డౌటే కదా, నీ బ్రతుకు డౌటే కదా. ఈనాడు సంఘంలో విశ్వాసులైన వాళ్ళ జీవితాల్లో ఈ నది ప్రవహిస్తుందా? ఈ నది ప్రవహిస్తుందా? ఈ ప్రవహించే నది బయటకు వస్తున్నప్పుడు దానిలో ఇవి కనిపిస్తున్నాయా? దేవుడు వేశ్యలనైనా క్షమిస్తాడు, వేషధారులను క్షమించడు. జాగ్రత్త.